Hi, hello, welcome to Sandeep University. దేశంలోనే 4th టాప్ మోస్ట్ ర్యాంక్డ్ యూనివర్సిటీ ఇది. అండ్ 2008లో స్టార్ట్ చేశారు ఒక కాలేజ్గా. దాని తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 2017లో ఒక యూనివర్సిటీగా ఫామ్ అయింది సందీప్ యూనివర్సిటీ. దాని తర్వాత ఈ 7 ఇయర్స్లో దాదాపు 25 మంది తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మన తెలుగు వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారు. దాని తర్వాత ఆ 25 కాస్త 250, 250 కాస్త 500, ఇప్పుడు దాదాపు 1000 మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే ఏంటి స్పెషాలిటీ, నాసిక్లో ఉంది అండ్ ఒక మెయిన్ రోడ్కి కూతవేటు దూరంలో ఉంది, చాలా దగ్గరలో ఉంది. ఒకవైపు షిరిడి, ఇంకోవైపు త్రయంబకేశ్వర్ పుణ్యక్షేత్రాలకు దగ్గరలో ఉంది. అందరికీ తెలిసినటువంటి ఒక యూనివర్సిటీ సందీప్ యూనివర్సిటీ. ఇక్కడ ప్లేస్మెంట్స్ బాగున్నాయి, స్కాలర్షిప్స్ చాలా బాగున్నాయి, సెక్యూరిటీ సర్వేలెన్స్ చాలా బాగుంది, మెడికల్ ఫెసిలిటీ చాలా బాగుంది, హాస్టల్ ఫెసిలిటీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ అదిరిపోయింది. చెప్పాలంటే 250 ఏకర్స్లో క్యాంపస్. తిరగడానికి నాకు చాలా టైం పట్టింది. సూపర్ సూపర్ సూపర్. సో ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, అసలు ఈ సందీప్ యూనివర్సిటీ ఎందుకు ఇంత స్పెషల్, ఎందుకు అందరూ కూడా స్పెషల్గా సందీప్ యూనివర్సిటీ వైపే మొగ్గు చూపుతున్నారు, ఎందుకు ఇక్కడ జాయిన్ అవుతున్నారు? చాలామంది ఇక్కడ ఉన్నారు కదా, తెలుగు వాళ్ళతో సహా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం. లెట్స్ గో ఫైండ్ అవుట్. బాయ్స్ హాస్టల్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు, సే నో టు ర్యాగింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ర్యాగింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ అ పనిషబుల్ అఫెన్స్. సో యాంటీ ర్యాగింగ్ యాప్ కూడా ఉందంట. సో చాలా నచ్చింది ఇక్కడ మొత్తం సెక్యూరిటీ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, జూనియర్స్ అండ్ సీనియర్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు, సే ఎస్ టు జాయ్ఫుల్ క్యాంపస్. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఐ రియలీ లైక్డ్ ఇట్. సో సందీప్ యూనివర్సిటీలో ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్, సేఫ్టీ ఆఫ్ జూనియర్స్ 100%. ఇంజనీరింగ్లో అన్నిటికంటే టఫెస్ట్ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. మార్కులు తెచ్చుకోవడం చాలా కష్టం. సో అలాంటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బ్యాచ్ ఇక్కడ ఉన్నారు. బ్రదర్, మీ పేరు? నా పేరు వంశీకిషోర్. చరణ్ కుమార్ రెడ్డి. సో ఎలక్ట్రానిక్స్ అంటేనే టఫ్ కదా, బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్నాను. సో సందీప్ యూనివర్సిటీలో స్పెషల్గా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మీద శ్రద్ధ పెట్టడానికి, లేకపోతే ఇక్కడ ఫోకస్ ఎలా ఉంది? ఇక్కడ ఫోకస్ అయితే మాకు ప్రాక్టికల్గా కావాలి కాబట్టి ఎలక్ట్రానిక్స్ అంటేనే ప్రాక్టికల్. మాకు ప్రాక్టికల్ ల్యాబ్లు అనేవి చాలా నీట్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా చెప్తారు. ఓకే, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ పరంగా అయితే కాలేజ్ అయితే చాలా బాగుందన్న. అసలు ఏదైనా కూడా చాలా వరకు ఒకసారి అడిగితే డౌట్ ఏదైనా కానీ విసిగించుకోకుండా ఎన్నిసార్లు అడిగినా డౌట్స్ క్లారిఫై చేయడం కానీ, టీచింగ్ కానీ, నేచర్ పరంగా కానీ మొత్తం అంతా బాగుంది ఇక్కడ. ఏ ఊరు మీది? మాది విశాఖపట్నం. అనంతపురం. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ అయితే చాలా బాగానే ఉంది. చాలా బాగుంది. గుడ్, సూపర్. సో ఫుడ్ బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది, అండ్ టీచింగ్ ఫ్యాకల్టీ బాగుంది, అండ్ ప్రాక్టికల్ థింకింగ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేటువంటి ఫ్యాకల్టీ చాలా బాగుంది. సో సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Hi, what's your name? My name is Manasvi. Hello. Manaswini, and you? Sushant. So where are you from, guys? I'm from Maharashtra itself. Maharashtra? Me too. Okay, good. So how do you find this place first and foremost, and how do you find Sandeep University? It's a really great place. Like you can innovate, like you can explore things. It's a great university. It's a deemed university, so yeah, obviously it's great. Having fun? Yeah, sort of. How about you? It's a very good. It's having very good campus, and it's very good. Okay. And how about the academics? Academics seems to be very good here. It is appreciated a lot, and it is appreciated because it is the way it is. So yeah, we can say it is good. And how do you see the practical knowledge over here and practical thinking? And many people are saying that the lecturers are teaching in a very thorough professional way to make sure that you are market ready.
They always take a practical weekly too. Also, they are having good practicals too. ऑल इन ऑल बहुत अच्छा है. Yeah, cherry on the top. So, Okay, mast hai. आपके हिसाब से हिंदी में बोलिए, आपके हिसाब से कैसा है कॉलेज? it's great. It's a great place to learn. It's a great place to live. So yeah, very good. Totally. Jackass. Jackass. जकास. थैंक यू. How do you find Sandeep University? I found Sandeep University from our online websites and all Okay. things. So how do you find this university? Is it really good? How do you rate this? 10 out of 9.5. Oh, 9.5 out of 10. Superb. So which branch are you studying right now? You said. As for BSc AML, Oh, good. So which year? second year. Second year. So having great time over here in the college? Yes, amazing. Okay, good. So you would like to recommend to other people as well? Yeah. Okay. So where are you from, by the way? I'm from Amravati. Amravati. Well, all the best. All the best. Take care. హాస్టల్లో నిజంగా సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉందంటావు? హాస్టల్ అన్న ప్రతి చిన్నదానికి బౌన్సర్ వచ్చేసారన్న చిన్న విషయం అయితే అంటే ఫ్రీడమ్ లేదా అసలు? ఏమన్నా అల్లరి చేయడానికి ఫ్రీడమ్ లేదా? లేదన్న ప్రతిదానికి ఉంది అంటే మన లిమిట్ లో అన్న అంతే. ప్రతిదానిలో ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ ఉన్నదన్న యాప్ ఉన్నది మనకి, చిన్న ఏమన్నా అయిందనుకో వచ్చేస్తారు అంతే. అందులో ఒక అప్లికేషన్ ఏదన్నా చిన్న అట్లయితే. ఇంకో మాట, అన్న గోడ దూకుడు, సినిమాకి వెళ్ళుడు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? జంపింగ్ అండ్ గోయింగ్ మూవీస్? అన్న ఇక్కడ నో ఛాన్స్ అన్న. ఎక్కడ ఛాన్స్ అన్న? బౌన్సర్సే ఉన్నారు కదన్న. నిజం చెప్పు. సీరియస్లీ అన్న ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ బౌన్సర్స్ వచ్చేసారు. అంటే సేఫ్టీ వైజ్ సూపర్. సో నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా నమ్మచ్చు, ఎందుకంటే యు ఆర్ లుకింగ్ లైక్ ఎ జంపర్. ఏ అట్లా ఏం లేదన్న, అన్న చాలా పద్ధతిగా ఉన్నాను. ఓకే, నువ్వు చెప్పినట్టు అర్థమైంది. బట్ ఎనీవేస్ ఆన్ లైటర్ నోట్ ఒక విషయం చెప్పాలి, సేఫ్టీ సెక్యూరిటీ అండ్ అనువున మనం చూస్తుంటే మనం వెళ్ళిన ప్రతి చోటికి ఒక సెక్యూరిటీ వస్తున్నాడు, సార్ అని అడుగుతున్నాడు అనమాట. సో షూటింగ్ చేస్తున్నామని తెలిసి వెళ్ళిపోతున్నారు. సో సేఫ్టీ సెక్యూరిటీ 515 సూపర్. థ్యాంక్ యూ బ్రదర్. గోడ దూడడానికి ట్రై చేయి. చూసారా, సన్ హ్యాక్స్ 2K24 ఇంటర్నేషనల్ లెవెల్ 36 hours హ్యాకథాన్. ప్రైజ్ మనీ ఏదో తెలుసా? 1 lakh. కాంపిటీషన్స్ అంటే ఈ లెవెల్లో ఒక ఎక్స్పోజర్ ఉండాలి. ఈ లెవెల్లో మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి పిల్లల్ని తీర్చిదిద్దేలాగా ఉండాలన్నమాట కాంపిటీషన్. సో ఐ అప్రిషియేట్ దాట్. వెరీ గుడ్. సందీప్ యూనివర్సిటీ మీకు ఎలాంటి స్కోప్ ఇస్తోంది? సో అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారా రెగ్యులర్ బేసిస్లో? రెగ్యులర్ బేసిస్గా అంటూ అవుతాయి, ఒక 2 monthsకి ఒకసారి కానీ అలాంటి ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ వరకు జరుగుతూనే ఉంటాయి ఇట్లాంటి ఈవెంట్స్ అంటూ. ఆల్రెడీ లాస్ట్ టైం 6 months ago or someone నాసాతో కొలాబరేట్ అయ్యి కూడా ఒక హ్యాకథాన్ ఇలానే అయ్యింది. ఓ వెరీ గుడ్, నాసాతో. వెరీ గుడ్. సో హౌ యూ ఫీలింగ్? ఈ కాలేజ్ ఎలా ఉంది? ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఎలా ఉంది? హౌ డూ యూ ఫీల్? Everything is super fine. Like it provides us a platform to interact with new people and then it helps us learn new skills. ఓకే. Yeah, and faculty, everything are best over here. అండ్ సందీప్ యూనివర్సిటీ అంటే మీరు తెలుగు వాళ్ళు, సందీప్ యూనివర్సిటీ అంటే ఇంత దూరం వచ్చి ఇక్కడ చదువుకోవడానికి గల కారణం ఏంటంటే వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ సందీప్ యూనివర్సిటీ? అంటే ఇక్కడ మనకంటూ ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ అవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ కూడా పెరుగుతాయి, మన లాంగ్వేజే కాకుండా ఇంకా వేరే వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. చాలా ఇక్కడ అబ్రాడ్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ లాంగ్వేజ్ మనం అంటే కామన్గా ఉన్న లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాకపోయినా ఇక్కడ వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి మన నాలెడ్జ్, మన నుంచి వాళ్ళ నాలెడ్జ్ అంటూ ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఈ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్, కమ్యూనికేషన్ బ్యారేజ్ అనేది కూడా తగ్గుతుంది. లైక్ వీ కెన్ నో అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ. మీరు ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. అండ్ హౌ అబౌట్ యూ? First year. ఓకే. సో సందీప్ యూనివర్సిటీ వేరే వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారా? హౌ డు యూ సీ దిస్ యూనివర్సిటీ? It's a very good, it's a friendly place actually, and then it's a very good campus to showcase your knowledge or showcase your talents. ఓకే. అండ్ మీరు? ఇట్స్ అ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ ఓవర్ హియర్.
వెరీ గుడ్ ఫ్యాకల్టీ. ఈవెన్ యూ కెన్ జాయిన్ వితౌట్ అంటే ఫ్యాకల్టీకి భయపడకుండా హ్యాపీగా మనం మన వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. Yes, it's a friendly faculty, and then study, fun. We have everything over here. అంటే ఎప్పుడు చూడు ఎక్స్టర్నల్స్ ఇంటర్నల్స్ అని భయపడుతూ ఏమన్నా అంటే నీకు ఎక్స్టర్నల్స్లో కట్ చేస్తా ఇంటర్నల్స్లో కట్ చేస్తా అనే లెక్చర్స్ లేరుగా. No bookish knowledge over here. There's no bookish knowledge over here. We are free to learn anything, and we are free to do anything. సేమ్ ఆన్సర్. ఇక్కడ అట్లా ఏం ఫోర్స్ ఏం ఉండదు, మీకు నచ్చినట్టు మీరు ఉండండి. కాకపోతే ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయాలో అక్కడ ఉంటుంది, ఎక్కడ స్ట్రిక్ట్ ఉండాలో అక్కడ స్ట్రిక్ట్ ఉంటారు. అంతేగాని బుక్ వామ్స్ అయిపోండి. Yeah, we are allowed to make fun within our limits. వావ్, సాయంత్రం అయింది చూసారు కదా. స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా సాకర్ ఆడుతున్నారు, కొంతమంది అటు సైడ్ క్రికెట్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. అట్మాస్ఫియర్ మాత్రం నిజంగా ఒక ధర్మశాల క్రికెట్ గ్రౌండ్ ఏ విధంగా ఉంటుంది, ఒక సీనిక్గా ఒక బ్యూటిఫుల్గా ఎంత అందంగా ఉంటుందో అట్మాస్ఫియర్ కూడా అంతే హాయిగా ఉంది. ఇట్లాంటి ప్లేస్లో చదువుకుంటే నిజంగా ఆ కిక్కే వేరబ్బా, మామూలుగా లేదు క్లైమేటు. ఆటలకు ఆటలు, ఫిజికల్ ఫిట్నెస్కి ఫిజికల్ ఫిట్నెస్, చదువుకి చదువు, నిజంగా అమేజింగ్. చూద్దాం ఒకసారి కాసేపు గేమ్ చూద్దాం. నిజం చెప్పాలంటే ఇట్లాంటి ఒక కాలేజ్ ఉండాలి. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్కి స్పోర్ట్స్కి వాల్యూ ఇస్తుందంటే 100%. అన్ని ఆస్పెక్ట్స్లో కూడా దుమ్ము దులిపేస్తుంది కాలేజ్, అది మాత్రం 100% చెప్పచ్చు. చెప్పడానికి కాదు, నిజంగా చెప్తున్నా. పిచ్ చాలా బాగుంది. ఈ రోజున ఎక్కువ రన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓ మై గాడ్, సీరియస్లీ ఈ పిచ్చు, ఈ అట్మాస్ఫియరు, ఈ గ్రీనరీ చూస్తుంటే ఉప్పల్ స్టేడియంలో ఉంది. ఇటువైపు క్రికెట్ స్టేడియం, అటువైపు ఫుట్బాల్, రెండు కూడా అవుట్డోర్స్. ఫిట్నెస్కి, గేమ్స్కి, స్పోర్ట్స్కి ఇంత ప్రాధాన్యత ఇస్తారా? సూపర్బ్, నాకైతే నచ్చింది. గ్రౌండ్ చూస్తున్నాం కదా, టూ గుడ్ బాస్, టూ గుడ్, అవుట్ స్టాండింగ్. సో స్పోర్ట్స్ ఇంకా ఉన్నాయి. బాస్కెట్బాల్, అటువైపు చూస్తే వాలీబాల్, అక్కడ టెన్నిస్. మీ ఇష్టం, చాయిస్ మీ ఇష్టం. హ్యాపీగా ఇక్కడ చూడొచ్చు. ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ పిల్లలందరూ కూడా బాస్కెట్బాల్ ఆడుతున్నారు. అక్కడ వాలీబాల్ వెరీ టఫ్ గేమ్, అండ్ అక్కడ టెన్నిస్ కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. క్రికెటు, వాలీబాలు, టెన్నిస్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, ఇండోర్ గేమ్స్ అన్నీ. ఓ మై గాడ్, ఐ జస్ట్ లవ్ దిస్. సందీప్ యూనివర్సిటీ అన్నీ కూడా టిక్ వేసుకోవచ్చు, అలా ఉన్నాయన్నమాట. ఐ లవ్డ్ ఇట్. 250 acres ఆఫ్ క్యాంపస్, 250 acres ఆఫ్ గోల్డ్. సూపర్, అమేజింగ్. ఓకే, సందీప్ యూనివర్సిటీలోని క్యాంటీన్కి వచ్చేసాం అనమాట. అసలు పేరెంట్స్ ఫస్ట్ ఆలోచించేది, మా పిల్లాడు బాగా తింటున్నాడా, మా అమ్మాయి బాగా తింటుందా, టైంకి తింటున్నారా లేదా, ఫుడ్ బాగుందా లేదా, క్వాలిటీ బాగుందా లేదా. సో అది డైరెక్ట్గా స్టూడెంట్స్ అడిగి తెలుసుకుందాం. ఫుడ్ ఎలా ఉంది, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది. రండి రండి రండి. మీ పేరు? ఉమా మహేష్. ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంటుంది, మంచి టేస్ట్, క్వాలిటీ మంచిగా ఉంటుంది, స్పైసీగా అన్ని మంచిగా ఉంటుంది మనకి. ఓకే, డైలీ మనకు పప్పు, చట్నీ ప్లస్ కర్రీ, పెరుగు మార్నింగ్. అండ్ మన తెలుగు వాళ్ళకి సపరేట్గా కిచెన్ పెట్టారంట కదా ఇక్కడ? ఇదే సాఫ్రాన్ క్యాండ్ అని మనకి సపరేట్ కిచెన్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి. మనకి చెఫ్స్ కూడా రాజమండ్రి నుంచి వచ్చారు ఇక్కడ, ఇద్దరు చెఫ్స్. మన తెలుగు వాళ్ళే మనకు వంట వండుతారు ఇక్కడ. ఓకే, సో ఇందాక షెఫ్స్ ని వాళ్ళు కూడా కలవడం జరిగింది. సో ఎలా, అన్ని వెజ్ నాన్ వెజ్ అన్ని బాగుంటాయి ఇక్కడ? మనకి వీక్లీ 4 times నాన్ వెజ్ పెడతారు, 2 times గుడ్. ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా మనకి వెజ్ ప్రొవైడ్ చేస్తారు, పన్నీర్ పెడతారు మనకి. ప్రోటీన్ ఫుడ్, మంచి విటమిన్స్ అన్ని సమపాలలో అందేలాగా. నార్త్ ఫుడ్ కూడా ఉంటుంది, రోటీస్ అలాంటివి కూడా మనకి మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ కూడా ఉంటాయి. బిర్యానీ సండే బిర్యానీ కూడా ఉంటుంది.
సో చూసారు కదా, ఫుడ్ మాత్రం అదుర్సు చాలా బాగుందని చెప్తున్నాడు. ఉమా, థ్యాంక్ యూ సో మచ్ ఉమా. కానీ ఫుడ్ వేస్ట్ చేయకూడదు. సో ఫుడ్ ఇక్కడ చాలా మంది తింటున్నారు, మరి చూద్దాం, డైరెక్ట్ రివ్యూ తెలుసుకుందాం. ఓకే బ్రదర్, మీ పేరు? కౌశిక్. ఉపేంద్ర. ఫుడ్ ఎలా ఉంది? నైస్, బాగుంది. బాగుంది. ఓకే, సో వెజ్ నాన్ వెజ్ అన్ని కూడా వెరైటీస్ బాగున్నాయా? బాగుంది. ఓకే, సో మీ అమ్మ నాన్న అందరూ కూడా ఎటువంటి దిగులు లేకుండా హాయిగా మా అబ్బాయి తింటున్నాడు అని హ్యాపీగా ఉండొచ్చా? ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ అడుగుదాం, మీ పేరు? పునీత్ కుమార్. పునీత్, ఫుడ్ ఎలా ఉంది పునీత్? బాగుంది సార్. అవునా? గుడ్. బ్రదర్, మీ పేరేంటి? సాయి, ఎలా ఉంది సాయి ఫుడ్? బాగుంది. ఓకే, వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ బోత్. ఫ్రెండ్ ఏమో బోత్ అంటున్నాడు, నువ్వేమో వెజ్ అంటున్నావు. చాలా ఎనీవేస్, ఓకే బ్రదర్, మీ పేరు? వేణుకుమార్. ఫుడ్ ఎలా ఉంది మేడం? బాగుంది. ఓకే, అలా మైక్ పెట్టి తినేటప్పుడు ఏంటన్నా అనుకోవచ్చు, బట్ ఎనీవేస్ అడగాలి కదా ఒరిజినల్ రివ్యూ. నీ పేరు బ్రదర్? హర్షద్. ఎలా ఉంది ఫుడ్? బాగానే ఉంది. బాగుందా? మిగతా వాళ్ళ సజెస్ట్ చేయొచ్చా? చేయొచ్చు. హ్యాపీగా? హ్యాపీగా. ఓకే, వెరీ గుడ్. సో ఇంకెందుకు ఆలస్యం, చెప్పారు కదా ఫుడ్ మాత్రం చాలా బాగుందట. 5 on 5. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా 100% ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్. సో డిస్టర్బ్ చేద్దాం, అడుగుదాం ఫుడ్ ఎలా ఉంది. హాయ్, మీ పేరు? ఇందు. ఫుడ్ ఎలా ఉంది ఇందు? గుడ్. బాగుందా? బాగుంది. ఇంట్లో అమ్మ చేసినట్టు బాగుందా? అమ్మ చేసినట్టుంది, నాన్న చేసినట్టు ఉంది. అమ్మ చేసినట్టు నాన్న చేసినట్టు బాబు. ఓకే, మీ పేరు? ఈశ్వరి. ఫుడ్ ఎలా ఉందండి? ఫుడ్ ఈస్ గుడ్. ఫుడ్ ఈస్ గుడ్. తెలుగులో? ఫుడ్ అమృతంగా. ఫుడ్ అమృతంగా ఉందంట. ఓకే, వేస్ట్ చేయకుండా తినండి, ఓకేనా? మీ పేరమ్మా? పూజిత, ఎలా ఉంది ఫుడ్? బాగానే ఉంది. ఏది ఇక్కడ నీ ఫేవరెట్, వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. నాన్ వెజ్. మొక్క లేనిదే ముద్ద దిగదు మాకంతే, ఉండాల్సిందే. మరి బిర్యానీ? బిర్యానీ సండే తింటాం మేము. హాయిగా ఎంజాయ్ చేయాలి, బాగా తింటేనే బాగా చదువు వంట పడుతుంది, ఓకేనా? నీ పేరమ్మా? రాజరాజేశ్వరి. ఓకే, చెప్పమ్మా ఫుడ్ ఎలా ఉంది? సో నీకు అన్నిటికంటే బాగా నచ్చిన వెరైటీ ఏది? అంటే సండే బిర్యానీ చేస్తారా? సండే బిర్యానీ కోసం వెయిట్ చేస్తావా? సో థ్యాంక్ యూ, ప్లీజ్ క్యారీ ఆన్. సో చూసారు కదా, పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా తింటున్నారు. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా అందరూ కూడా సరదాగా హ్యాపీగా తింటున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఫుడ్ అయితే 5 on 5, టూ గుడ్. ఓకే, సో ఫుడ్ తినే వాళ్ళు బాగుందన్నారు, మరి ఫుడ్ చేసే వాళ్ళు ఎలా ఉన్నారు? ఫుడ్ చేసేది ఎవరు? అసలు ఎలా ఉంది కిచెన్ ఒకసారి చూద్దాం. వావ్, టూ గుడ్. బాబాయ్, మీ పేరు? శ్రీనివాస్ సార్. శ్రీను గారు నమస్కారం. ఏ ఊరు? మాది నిడదవోలు సార్. నిడదవోలు. సో శ్రీను గారు మీరే హెడ్ చెఫా? హెడ్ కుక్ సార్. ఓకే, మరి పిల్లలందరూ రోజుకో వెరైటీ అడుగుతారు. మాకు ఇది కావాలని ఒకళ్ళు, చికెన్ కావాలని ఒకళ్ళు, ఎగ్ కావాలని ఒకళ్ళు, వెజ్ అని. ఎలా అండి? సార్ డైలీ మార్నింగ్ టిఫిన్ కూడా రోజుకో ఒక ఐటమ్ ఉంటుంది సార్. మెనూ ప్రకారం ఉంటుంది సార్. సండే మటు దమ్ బిర్యానీ మొత్తం స్టోర్. సండే దమ్ బిర్యానీ, అది కూడా మీ స్పెషలేనా? హైదరాబాద్ దమ్ బిర్యానీ సార్. స్పెషలా? స్పెషల్ సార్. ఓహో, అయితే ఎవరో సండే మనం కూడా వచ్చి లాగించేద్దాం, మామూలుగా ఉండదు. ఓకే, అంటే నాసిక్లో హైదరాబాదీ దమ్ బిర్యానీ. అవును సార్, హైదరాబాద్ దమ్ బిర్యానీ సార్. ఓకే, వెరీ గుడ్. తెలుగు ఫుడ్ సార్. తెలుగు ఫుడ్. ఓకే, మన తెలంగాణ తెలుగు పిల్లలు, లేకపోతే ఆంధ్ర తెలుగు పిల్లలు, రాయలసీమ తెలుగు పిల్లలు అందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేయాలి. ఓకే, సో మంచి బాగుంటుంది అంటారు సార్. అందరూ పిల్లలందరూ ఫుల్ సాటిస్ఫై సార్. పిల్లలందరూ మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంది ఇప్పటి వరకు? నాకు చాలా మంది అన్న ఫుడ్ ఐటమ్ బాగా చేస్తావు అన్ననే, ఫుడ్ ఐటమ్ బాగా చేస్తావు అన్న, నువ్వే ఉండాలన్న మాకు అందరూ స్టూడెంట్స్ అందరూ మమ్మల్ని బాగా అంటారు. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా యథేచ్ఛగా, మీ పేరెంట్స్ అందరూ కూడా హాయిగా సందీప్ యూనివర్సిటీలో పిల్లల ఫుడ్ అదుర్స్. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి సేఫ్టీ, సెక్యూరిటీ మీరు ఆ భరోసా ఎలా కల్పిస్తారు? ఒక తెలుగువాడిగా ఇక్కడ తెలుగు పిల్లలు చదువుతున్నారు కదా, వాళ్ళకు సేఫ్టీ, సెక్యూరిటీ ఆ భరోసా ఎలా కల్పిస్తారు? సో చాలా యూనివర్సిటీస్లో ఇక్కడికి వచ్చిన అడ్మిషన్ తీసుకున్న తర్వాత చాలామంది ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో, లేకపోతే ఎవరిని అప్రోచ్ అవ్వాలో. సో ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఒక నార్త్ ఇండియాకి వచ్చిన తర్వాత లాంగ్వేజెస్లో కూడా చాలా ప్రాబ్లం సఫర్ చేస్తుంటారు. సో అందుకని మేమేం చేస్తామంటే ఫ్రీక్వెంట్గా యూనివర్సిటీకి ఎవ్రీ మంత్కి ఒక 5 to 10 times అనేది నేను యూనివర్సిటీకి వస్తుంటాను. సో నేను లేని టైంలో కూడా
సమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే స్టూడెంట్స్కి ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కానీ, హాస్టల్స్ రిలేటెడ్గా కానీ, లేకపోతే వాళ్ళకి ఫీజు రిలేటెడ్ కానీ ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని నేను ఈ యూనివర్సిటీలో అప్రాక్సిమేట్లీ 2 to 3 మెంబర్స్ తెలుగు స్టాఫ్ని 24 hours కూడా ఇక్కడే యూనివర్సిటీలోనే మేము ఇక్కడే ఉంచడం జరుగుతుంది. ప్లస్ నేను లేని టైంలో కూడా మన స్టాఫ్ ఎవరైతే ఉంటారో ప్రదీప్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్నారు యూనివర్సిటీలో. ఆల్మోస్ట్ ఆల్ తెలుగు స్టూడెంట్స్ టేక్ కేర్గా ఇక్కడే ఉన్నారు. సో ఏదన్నా సరే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మన స్టాఫ్ అనేది పర్సనల్ కేర్ తీసుకుంటారు. అలాగే నేను ఎవ్రీ స్టూడెంట్ అండ్ పేరెంట్తో డైరెక్ట్ కాంటాక్ట్లో ఎనీ టైం పేరెంట్ నాకు కాల్ చేసినప్పుడు ఎనీ టైం అనేది నేను ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది వితిన్ 10 minutes ఆర్ వితిన్ 1 hour అనేది నేను క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఏదైతే ఉందో ప్లేస్మెంట్ గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, పేరెంట్స్ కావచ్చు లేకపోతే స్టూడెంట్స్ కావచ్చు. తెలుగు వాళ్ళకి ఇక్కడ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఎలా ఉంటుంది? సో చాలామంది స్టూడెంట్స్ మన ఏపీ తెలంగాణలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆంధ్రాలో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే మేజర్గా ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్తో కావాల్సింది ఏంటి అంటే వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి, బిహేవియర్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి. సో ఒక స్టేట్ నుంచి ఎప్పుడైతే స్టూడెంట్ అదర్ స్టేట్కి వెళ్తారో అప్పుడు స్టూడెంట్ ఏంటంటే ఒక యూనివర్సిటీలో డిఫరెంట్ స్టేట్ పీపుల్ ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఈ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకోవడానికి అనేది ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్ చాలామంది అడిగేది ఏంటంటే సార్ మేము ఇంత ఫీజు కడుతున్నాము, మాకు ఎన్ని లక్షల ఫీజు వస్తుంది, ఎన్ని లక్షల శాలరీ అనేది వస్తుంది, మాకు జాబ్ గ్యారంటీ ఏంటి? సో ఎప్పుడైనా సరే ఇక్కడైనా కదా ఏ యూనివర్సిటీలో అయినా సరే యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ అనేది ఏంటి అంటే ఒక స్టూడెంట్కి మినిమం 10 to 15 కంపెనీస్ అనేది రిక్రూట్మెంట్ అనేది ఆపర్చునిటీ ఇవ్వడం అనేది యూనివర్సిటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. బట్ స్టూడెంట్ అనేది సెలెక్ట్ అవుతారా లేదా అనేది టోటల్లీ డిపెండ్ అపాన్ స్టూడెంట్ క్యాలిబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో స్టూడెంట్ ఎప్పుడు ఆ జాబ్లో సక్సెస్ అవుతారంటే యూనివర్సిటీలో ఒక స్టూడెంట్స్ కావాల్సిన ప్రతి ఒక్క రిసోర్స్ అనేది యూనివర్సిటీలో ఉంది. కానీ స్టూడెంట్ దాన్ని 4 yearsలో ఎంతవరకు దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు అనే దాని మీదే వాళ్ళ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి యూనివర్సిటీలో స్టార్టప్ కంపెనీస్ అనేది కాకుండా ఆల్మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ టీసీఎస్ కానీ, విప్రో కానీ, క్యాప్జెమినీ కానీ, బాష్ కంపెనీ కానీ ఇలాగ యూనివర్సిటీలో ప్రీవియస్ ప్లేస్మెంట్ హిస్టరీ మనం చూసుకుంటే 1.3 CR నుంచి 25 lakhs వచ్చింది, 20 lakhs ఉంది, 10 lakhs ఉంది, 15 lakhs ఉంది. సో డిఫరెన్స్ అనేది డిఫరెంట్ స్టూడెంట్స్ ప్యాకేజెస్లో ఉన్నాయి. బట్ ఎడ్యుకేషన్ అయితే అందరికీ ఒకటే, ప్రొఫెసర్స్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో అందరికీ ఒకటే, క్లాస్ రూమ్స్ ఫెసిలిటీస్ అందరికీ ఒకటే. సో ఇక్కడ టోటల్లీ ఏంటంటే స్టూడెంట్కి అప్రాక్సిమేట్లీ 10 to 15 కంపెనీస్ ప్లేస్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాము. అలాగే స్టూడెంట్కి ఆ ప్లేస్మెంట్స్లో ఎలా సక్సెస్ అవ్వాలి అనే దానికి మేము ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఒక 9 స్టూడెంట్స్ని ఇక్కడ క్లబ్స్లో ఇన్వాల్వ్మెంట్ చేసి ఆ 9 స్టూడెంట్స్తో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ లేకపోతే గ్రూప్ డిస్కషన్స్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి మేము ప్లాట్ఫామ్ అనేది ఇస్తున్నాం. అదేవిధంగా స్టూడెంట్కి ఒక్కసారి ఫైనల్ ఇయర్ తీసుకెళ్ళి ఇంటర్వ్యూలో ఉంటున్నప్పుడు పెడితే వాళ్ళకి ఎందుకు సెలెక్ట్ అవుతున్నారో తెలియదు. సో అందుకని మేమేం చేస్తున్నామంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు మన స్టూడెంట్స్, జూనియర్ స్టూడెంట్స్ని కూడా లైవ్ ఇంటర్వ్యూస్లో ఇంటరాక్ట్ అవుట్ చేయడం మూలంగా సో ఈ స్టూడెంట్ ఎందుకు సెలెక్ట్ అవుతున్నారు, ఈ స్టూడెంట్ ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు, సో ఇలాగా ప్లేస్మెంట్స్ విషయంలో స్టూడెంట్స్కి కావాల్సిన ప్రతి ఒక్క సపోర్ట్ అనేది సందీప్ యూనివర్సిటీ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు చెప్పారు ఇందాక సాయి గారు, అట్ ద సేమ్ టైం ప్రదీప్ గారు, వాళ్ళని ఒకసారి చూడొచ్చా? ఎస్, 100%. వెల్కమ్ సాయి అండ్ ప్రదీప్. సో రండి, ప్లీజ్ కమ్, ప్లీజ్ జాయిన్. మీరు అంటే తెర వెనుక ఉన్నటువంటి భాగస్వాములు వీరు. తెర వెనుక వీళ్ళందరూ చాలామంది పిల్లలందరికీ భరోసా కల్పించి అశోక్ రెడ్డి గారు మార్గనిర్దేశం చేస్తే వాళ్ళ వెనకల చెప్పినట్టు హ్యాపీగా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున ఈ టీం ఇంత సక్సెస్ఫుల్ అయింది. తెలంగాణలో సాయి చూసుకుంటున్నాడు, అక్కడ ప్రదీప్ చూసుకుంటున్నారు, ఆంధ్ర కావచ్చు, మిగతా ఏరియాస్లో. సో కంగ్రాచులేషన్స్ ప్రదీప్ అండ్ సాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీరియస్లీ ఇంకా మీ హార్డ్ వర్క్ ఇలాగే సాగాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అశోక్ గారు, యువర్ టీమ్ ఇస్ రియలీ రాకింగ్ ఇన్ సందీప్ యూనివర్సిటీ. సో దిస్ is the Telugu team, the point of contact, Ashok Reddy garu, Sai and Pradeep.